అందరికీ నమస్కారం. కుమారస్వామి ధ్వజం పైన కోడిపుంజు ఎందుకు చేరింది? ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క వాహనం ఉంది. ఆ దేవతతో పాటుగా ఆ వాహనానికి కూడా మనం పూజను నిర్వహిస్తుంటాం. ఎందుకో తెలియదు గాని దేవతల వాహనాలు చాలా వరకు వారు సంహరించిన రాక్షస స్వరూపాలుగా ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మూషికాసురుడు గణపతికి వాహనమయ్యాడు. ఇక కార్తికేయుడి నెమలి వాహనం కూడా ఒక రాక్షసుడే. కుమారస్వామి ఆలయాల్లో కోడి పుంజులని పెంచడం వెనుక కూడా ఇటువంటి వింతదైన కథే ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. తారకాసుర సంహారం కోసం దేవతలందరూ తపస్సు చేసినంత పని చేశారు. ఆ తారకాసురుడికి శివ తేజస్సుతో గాని మరణం లేదు. సచీదేవి అప్పటికే దక్షయజ్ఞం కారణంగా యోగాగ్నికి తనని తాను ఆహుతి చేసుకుంది. ఆ తర్వాత నిరంతర తపస్సులో నిమగ్నమయ్యారు గాని ఆ పరమేశ్వరుడు మరే స్త్రీని కన్నెత్తైనా చూడడాయే. విశ్వ సమ్మోహన సౌందర్య రాశి అయిన పార్వతిగా అవతరించిన సతీమాత ఎంతగా సేవలు చేసినా క్రీగంటైనా ఆమె వంక కన్నెత్తి చూడకపోయే. ఎలాగైనా ఆ ఇద్దరిని ఒకటి చేయాలనుకుని శివునిపైనే మన్మథ బాణాలు ఎక్కుపెట్టిన సాహసికుడు ఆ మన్మధుడు త్రినేత్రుని నేత్రాగ్నికి బలైపోయాడు. ఇక అదే దారిన వస్తున్న దేవతలకి అమ్మవారు తన తపస్సుతో సమాధానం చెప్పింది. యోగేశ్వరుణ్ణి యోగంతోటి గెలుచుకుంది. వారి కలయికకి ప్రతిరూపంగా ఉద్భవించాడు సర్వశక్తిమంతుడైన కార్తికేయుడు. ఆయన దేవతా గణాన్నంతా తన సైన్యంగా తీసుకుని వెళ్లి తారకాసురునితో యుద్ధం చేశారు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్ర తీరాన సూరపద్ముడు తారకాసురుడు కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శివుని కుమారుడే అన్న విషయం సూరపద్మునికి తెలిసిపోయింది. కాని వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి. మరోవైపు అమ్మవారు తన శక్తినే ఆయుధంగా మలిచి అనుగ్రహించిన శక్తి అనే ఆయుధాన్ని పట్టుకొని మరో శివుడా అన్నట్టు దూసుకొస్తున్న శివస్వరూపుడైన కార్తికేయుడు విజృంభించి ఆ రక్కసుల పీచమణుస్తున్నాడు. రాక్షసులు గుట్టలుగా పడి చనిపోతున్నారు. తారకాసురుని సోదరుడు సూరపద్ముడు ఒక పక్షి రూపాన్ని ధరించి కార్తికేయుని మీద తలపడ్డాడు. ఆ తర్వాత ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కునే ప్రయత్నం చేశాడు. కాని ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టును రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగాను రెండో సగం కోడిపుంజుగాను మారిపోయాయి. అలా పక్షులుగా మారిన సూరపద్ముడు ఆ స్వామిని శరణు శరణు శరవణ భవాని వేడుకున్నాయట. అప్పుడా స్వామి కనికరించి నెమలిని తన వాహనంగాను కోడిపుంజుని తన ధ్వజంగాను మార్చుకున్నారని ఐతిహ్యం. అలా ఆయన పతాకం పైన కోడిపుంజు చేరింది. అందరూ వీడియోకి లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.